డైలీ ఆల్కహాల్ చికెన్ తిని తాగడం వల్ల 66 కేజీలు ఉండే నేను 4 నెలల్లోనే 74 కేజీలకి పెరిగినాను అనమాట. ఎందుకంటే అప్పట్లో సింగిల్ షిఫ్ట్ డ్యూటీ అనేది ఉండేది. అదేవిధంగా నేను ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ చేయలేకపోతుండే. అందువల్ల ఓవర్ వెయిట్ అనేది పెరిగినాను అనమాట. ఒకరోజు చెస్ట్లో పెయిన్ వస్తే నేను హాస్పిటల్కి పోయినాను. అక్కడున్న డాక్టర్ అంతా చెక్ చేసి నీకు నార్మల్గా ఉంది అని అన్నారనమాట. నేను వండుకొని సరే ఎందుకైనా మంచిది అనేసి ఆన్లైన్లో బ్లడ్ టెస్ట్ బుకింగ్ చేసుకొని వాళ్ళని మా ఇంటికి రప్పించి బ్లడ్ టెస్ట్ చేయించినాను అనమాట. వాళ్ళు 2 రోజుల తర్వాత నువ్వున్న ఏజ్కి నువ్వున్న హైట్కి ఓవర్ వెయిట్ అనేది ఉన్నావప్ప, అదేవిధంగా నీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పినారనమాట. నేను వండుకొని సరే అనేసి కొన్నాళ్ళు నువ్వు చికెన్ ముందు ఇట్లా తగ్గించాలా అన్నారనమాట. నేను వండుకొని సరే సార్ అన్నాను. అప్పుడు నాకు కొంచెం హెల్త్ భయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అదే టైంలోనే కొన్నాను అనమాట. అప్పుడు నిర్ణయించుకున్నాను ఈ బెట్టింగ్ నుంచే కదా ఇదంతా ప్రాబ్లం అని.